నా కన్న కొడుకు నా గురించి నాకు తెలియదా? ఈ శిక్ష ఎందుకు వేసిందో నాకు అర్థం కావట్లేదు. రవికి ఒక ఆడపిల్ల వంతుల భవిష్యత్తు మనందరి చేతిలో ఉంది. ఎస్పీ నుంచి డిఎస్పీ నుంచి ఫోన్ చేయించారు, వచ్చేస్తుంది 2 రోజుల్లో అయిపోద్ది. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే సాఫ్ట్వేర్ ఉద్యోగి రవి అది నిజంగా హత్యనా లేకపోతే తెలిసిన వాళ్ళే ఎవరైనా కావాలని చేశారా? ఇవన్నీ కూడా మనం పూర్తిగా తెలుసుకోవాల్సిన బాధ్యత అయితే మనకుంది. ఎందుకంటే రవికి ఒక ఆడపిల్ల ఉంది. రేపు రవి ఆడపిల్ల భవిష్యత్తు మనందరి చేతిలో ఉంది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా మనం వాళ్ళ తండ్రి గారిని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, నా పేరు తేజ, రెడ్ టీవీ. ఓకే సార్. ఓకే, రవి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి హత్య చేయబడ్డాడని చెప్పేసి ఈ వార్తంతో కూడా 2 రోజుల నుంచి కలకలం రేపుతుంది. అంటే రవి మీకు లాస్ట్ టైం ఫోన్ చేసి ఎప్పుడు మాట్లాడాడు, ఏమని మాట్లాడాడు? మాకు డైలీ ఇది మొన్న ఇవాళ తారీఖు ఎంత, బుధవారం జరిగింది. బుధవారం అంటే తారీఖు ఎంత, 10, 11, 8వ తారీఖు జరిగింది. అంతకుముందు పొద్దున నాతో మాట్లాడాడు. నేను వేరే ఇక్కడికి వస్తున్నానని చెప్పి 15వ తారీఖు ఓట్లు అయిపోయిన తర్వాత 13వ తారీఖు మాకు జగన్ ఎలక్షన్లు ఉన్నాయి. మాది ఆంధ్ర ఎలక్షన్లు ఉన్నాయి. 13వ తారీఖు అయిన తర్వాత ఓట్లు వేసి 15వ తారీఖు వద్దామని మామిడికాయలు కూడా కొనుక్కొని కూడా వచ్చి అవి కూడా చూడండి, కొనుక్కొని వచ్చి మరి పిల్లలు ఉన్నారు, సంటి పిల్ల, మా కోళ్ళకైతే మా ఆవిడకైతే మామిడికాయలు కూడా తెద్దామని ఆ రోజు తోటకి వెళ్ళి ఒక సాట దగ్గర నేను సొంతంగా వెళ్ళి తోటలోకి కాయలు కోసుకొని ఇంటికాడ అబ్బాయికి ఇవ్వటానికి తెచ్చాను. మాకు వివరం తెలియదు చచ్చిపోయిన. అయితే ఇప్పుడు మీకు అబ్బాయికి ఇలా జరిగిందన్న విషయం మీకు ఎప్పుడు తెలిసింది? మాకు గురువారం పొద్దున్న తెలిసింది. బుధవారం జరిగింది ఇది మధ్యాహ్నం 5 గంటలకి. 4:47 ఆ అబ్బాయి వెళ్ళిపోయిందట కొట్టేసి. సీసీ కెమెరాలో చూసి పోలీసులు చెప్పారు. 4:47 బయటికి వెళ్ళిన తర్వాత మాకు ఇక్కడి నుంచి వార్త వచ్చింది. ఎవరు ఎదురింట్లో వాళ్ళు ఫోన్ చేసి మా కోడర్ ఫోన్ నెంబర్ ఇస్తే చేసి ఏమండి ఇప్పుడు కొత్తగూడ హనుమంతరావు గారు అంటే మీరేనా? అవునండి. రవికుమార్ అంటే మీ అబ్బాయేనా? అవునండి. మీ అబ్బాయికి దెబ్బలు తగిలి రాండి అన్నారు. బాత్రూంలో బీపీ డౌన్ అయ్యి కింద పడిపోయి అబద్ధం చెప్పి ఒకసారి చెబితే ఇది అవుతారని చెప్పి ఇట్లా కుసలోలిలో చెప్పారు. మీరు అర్జెంటుగా అక్కడ మా కోళ్ళు ఉందన్నారు, ఇవ్వండి అన్న. అంటే ఏడుపు తట్టుకోలేక రాండి మీరు అర్జెంట్ కారు వేసుకొని రండి అని చెప్పింది. సరే వస్తామమ్మా, ఏడవకాకి అసలు ఏంటన్నా, దెబ్బ మీరు రాండి అసలుకి అని చెప్పింది. మేము అమ్మటిని కారు మాట్లాడుకొని వచ్చేసాం. ఈ లోపల ఒక్కొక్కరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం మా చుట్టాలందరికీ. ఇలా బాగలేదు, వెళ్ళిపోండి మీరు అర్జెంటుగా అక్కడికి అని చెప్పేసా. ఇది జరిగింది. మాకు వచ్చింది 6ంటికి. మేము 6:30కి కారు ఎక్కాం. ఈ కారు ఎక్కి ఒక్కొక్కరు ఫోన్ కొడతా ఉన్నాం, వెళ్ళిపోండి అర్జెంటుగా అక్కడికి. ఇక్కడ ఒక 15-20 మంది ఉన్నారు మా వాళ్ళు, కుర్రోళ్ళు, పెద్దోళ్ళు, కొద్ది నడి వయసు వాళ్ళు అందరూ ఉన్నారు. రాండి అంటే ఆల్రెడీ 6:30-7 వచ్చేసారు అందరూ. వాళ్ళు వచ్చే ముందే పోలీసులు మావాడిని తీసుకెళ్తున్నారు, రవిని బాడీని తీసుకెళ్తున్నారు. అప్పుడు నాకు తెలీదు, వాళ్ళు చెప్పారు, ఇప్పుడు వచ్చిన తర్వాత చెప్పారు హాస్పిటల్కి తీసుకెళ్తున్నారని. అంటే అబ్బాయి మీరు ఇక్కడ వచ్చిన తర్వాత కూడా అబ్బాయి ఇలా మరణించిన విషయం మీకు తెలియలేదు? మీరు తెల్లారిందా తెలియదు. మనం ఎక్కడ ఇది అవుతామని చెప్పి మా చుట్టాలు బయట పెట్టనీలా ఫోన్లు చేసాము. ఎన్నిసార్లు చేసినా నువ్వు మా కూతురు ఉంది, వరసైన కూతురు, ఆ కూతురు ఎన్నిసార్లు చేసినా నీకెందుకు బాబాయ్, నేను ధైర్యం చెప్తున్నాను, మీరు రాండి అంతేగాని తాతకి అడగద్దు. అన్నీ నాకు కొద్దిగా తెలుసు, నాకు మొత్తం తెలీదు. హాస్పిటల్కి తీసుకెళ్లారట, ట్రీట్మెంట్ జరుగుతుందట అని చెప్పారు. మేము మరి మా అమ్మాయే చెప్పి సరే అట్లా పర్వాలేదు అనుకుంటున్నాం. అయితే మేము 11:30కి వచ్చేసాం. 11:30కి వస్తే ఇక అందరూ వచ్చేసి ఇక్కడే ఉన్నారు చాలామంది. జనమే లేదు, పోలీసులు వచ్చారు. మేము ఉన్నప్పుడు పోలీసులు చాలామంది ఉన్నారు, సీసీ కెమెరాలు చెక్ చేసుకుంటున్నారు. అయితే మా వాళ్ళు కూడా ఉన్నారు. బాబాయ్
మా వదిన గారు అబ్బాయి ఇక్కడే ఉన్నాడు, ఉద్యోగం చేస్తాడు, లాయర్ ఉద్యోగం. బాబాయ్ నువ్వు అక్కడికి వెళ్ళి మా కోడల పేరు శ్రావణి, అశ్విని 2 అంటాం. అయితే శ్రావణి ఉంది, పిల్ల మనవరాలు కూడా పైన ఉంది, మీ ఇద్దరు పైకి వెళ్ళిపోండి ముందు అని చెప్పాడు. మేము వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత ఎదురుంగ పాపం వాళ్ళు ఇది ఇచ్చారు, షెల్టర్ ఇచ్చారు ఉండటానికి. ఇప్పుడు ఇదే లాక్ వేశారు పోలీసు వాళ్ళు. అదే అక్కడికి వెళ్ళిపోయాం, దాంట్లోనే ఉన్నాం. తెల్లారి ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు ఆ ముచ్చట్లు, ఎట్టుంది ఎక్కడున్నారు అంటే వాళ్ళు ఎంతసేపు హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ జరుగుతుంది. మాకు ఇంకా చెప్పాల, అప్పటికీ చెప్పాల ట్రీట్మెంట్ జరుగుతుంది బాబాయ్ మీరు ఉండండి, అట్లా మీరు ఇదవుతే మీకు లేనిపోయింది, మీరు మళ్ళీ ఇదవుతారు, ట్రీట్మెంట్ జరుగుతుంది నయమైద్ది అని ఆడవాళ్ళు. మా మా కూతురు లాంటిది కూడా, అంటే కూతురు లాంటి కూతురే, మా వదిన గారి కూతురు. చేతి నువ్వు అట్లా ఇదైతే అట్లా చిన్న ఇదైద్ది, ఇంకా నువ్వు అట్లా మాట్లాడబాకు, చెబుతుంగా మేమే చెబుతూ ఏదైనా ఉంటే. ఇప్పుడు మా తమ్ముడు ఇక్కడే ఉన్నాడు, అన్నయ్య ఇక్కడే ఉన్నారు, మామ ఇక్కడే ఉన్నారు, 5-6 ఉన్నారు. వీళ్ళంతా హాస్పిటల్ కాడ కొంతమంది, ఇక్కడ కొంతమంది, పోలీస్ స్టేషన్ కాడ కొంతమంది. మా కోడల్ని తీసుకెళ్ళారు, రేత్రి కోడలు తీసుకెళ్ళారు. అప్పుడు రేత్రి వచ్చి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు డైరెక్ట్గా. మా తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళు కాకుండా నందిగాం నుంచి 4 వచ్చారు, మా చుట్టాలే 4 వచ్చారు. 4 వచ్చి ఎటోళ్ళు అటు సెటప్ అయిపోయారు. ఎక్కడోళ్ళు పోలీస్ స్టేషన్ దగ్గర 4, ఇక్కడ ఒక 4, ఇంకొక చోట ఒక 4 అటు సెట్ అయిపోయారు. ఎక్కడికెక్కడ ఏం జరగకుండా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు కొంతమంది పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఇప్పుడు అందుట్లో ఒక ఆయన మా అమ్మాయిని చూపించండి, మా అమ్మాయిని తీసుకొచ్చారట, మా అమ్మాయిని చూపించండి, మీరు ముందు మా అమ్మాయిని చూపించండి, మేమేమనం బయట కూర్చుంటాం, మీరు ఇంట్రాగేషన్ చేసుకోండి, మేము చూడాలి, మా అమ్మాయిని చూడాలి, కాబట్టి మా అమ్మాయిని చూపించండి అన్నారు. సరేనండి చూసుకోండి అని చెప్పి చూపించారు, మాట్లాడుకోమన్నారు. తర్వాత కొద్దిగా ఇన్ఫర్మేషన్లో సరేనండి మేము తప్పు ఉంటే మీకే అప్పచెబుతాం, మీరు ఏది చేయమంటే అది చేస్తాం. అర్థమైందండి మీకు, మేము ఎక్కడికి పోయేవాళ్ళం కాదు, ఇక్కడే ఉంటాం. అమ్మాయిని కూడా ఎక్కడికి పోతే మీకు ఎప్పుడు టైం కావాలంటే అప్పుడు తీసుకొచ్చి మీరు ఇంట్రాగేషన్ చేసుకోండి, కాకపోతే మా ముందు తీసుకెళ్ళండి, మా ముందు పంపించండి మా కోడల్ని అని చెప్పేశారు. అది ఇక్కడికి వచ్చేవారికే అందరు కలిసి 5ంటికే వచ్చారు. మా కోడలు మా వాళ్ళు అందరు కలిసి 5ంటికి వచ్చారు. ఏం అడిగారు ఏంటి అని అడిగారు. నేను అడగల, అసలే ఏడుతుంటే నేనేం అడిగాను, బాధలో ఉంది. సరే అండి ఏం కాలేదులే, వచ్చిన వాళ్ళు మన తీసుకొచ్చిన వాళ్ళు, సరేలే రేపు మాట్లాడుకుందాంలే, నువ్వు పండుకోమా పోయి అని ఎదురుంగింట్లోనే నేను కూడా పండుకున్నా కూసేపు అక్కడ. అంటే ఇప్పుడు రవికి బయట వాళ్ళతో ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా, ఎప్పుడైనా మీకు చెప్పాడా? అస్సలు అబద్ధం మనకెంత, అస్సలు ఏది జరిగినా నాతో మాట్లాడు, ఎక్కువ నాతో మాట్లాడు, వాళ్ళ అమ్మతోనే ఎక్కువ డీలింగ్స్, ఏదన్నా అవసరం అయితేనే నాతో మాట్లాడుతాడు. భయం కాదు, నాతో టచింగ్ తక్కువ, నేను ఊరుకోను. పిచ్చికి మాట్లాడినా ఎగస్ట్రా మాట్లాడినా ఊరుకోను. ఇట్ట కాదురా అట్టని అరుస్తా, అమ్మ నాన్న అరుస్తారు అన్నిటికీ, నువ్వే చెప్పు నువ్వేదైనా అంటే అని చెబుతాడు, అంతే, అంత మించేం లేదు. సార్ మీకు అబ్బాయి అండి, ఫస్ట్ నుంచి ఒకటే అబ్బాయి ఒక్కడే. ఇలా ఈ సొంత ఊరు కాదు హైదరాబాదు, ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నాడు అండి? 25 ఏళ్ళు అయింది. 25 అవుదా? MIT ఇక్కడే చేసిండు, హైదరాబాద్లోనే చేసిండు MIT. దూరంగానే ఉన్నాడు అబ్బాయి, ఫస్ట్ నుంచి దూరంగానే ఉండి మేమంతా చదివించడం కూడా అక్కడ ఇక్కడ జగ్గపేటలో JRC కాలేజ్ అని ఇంటర్ చదివించాం, మా మధురలో ఇంటర్ చదివించాం. ఫస్ట్ ఇంటర్ కాదు డిగ్రీ చదివించాం మధురలో డిగ్రీ, జగ్గపేట JRCలో ఇంటర్. తర్వాత MCA అని మన ఖమ్మంలో చార్మినార్ గుట్ట మీద ఉంటుంది ఆ కాలేజ్, దాంట్లో MCA చేర్పిద్దామని చెప్పి దాంట్లోకి వెళ్ళాం. అప్పుడు మా దగ్గర డబ్బులు, మా దగ్గర 1,25,000 1,30,000 ఉన్నాయి. 1,00,000 ఇస్తాం. అప్పుడు మంచి టైట్, ఆ సీటు టైట్ మంచి ఇదిగా ఉంది.
మీరు ఇవ్వలేకపోతే మానిపించండి, జాగ్రత్తగా ₹1,00,000 పెట్టి వ్యాపారం చేసుకోండి, మీకెందుకని చెప్పి ఆయన ఎలగొట్టిండు ఇవ్వలా. రవికి ఎలాంటి విభేదాలు లేవు బయట. అసలు మాట్లాడండి మీరు. నేను చెప్తున్నానండి, గంపలగూడెం తీసుకెళ్తా. కొత్తగల్ల రవి అంటే ఏంటానండి, ఒక్క బ్యాడ్ న్యూస్ వచ్చినా మీ కాలు కింద దూరిపోతాం. ఎవడు ఇలాంటి తోడు అని నేనంటే మీ కాలు కింద దూరిపోతాం. నేను ఇంత పెద్దనా సరే తప్పుగా నన్ను మీ కాలు కింద దూరిపోతాం. ఎవడు ఒక్కడు 1000 మందిలో ఒక్కడన్నా నేను మీ కాలు కింద దూరిపోతాం. సార్ అయితే ఇప్పుడు రవి గారిది పెద్దలు కుదిర్చిన పెళ్ళ లేకపోతే లవ్ మ్యారేజ్ మేము చేసాం, దగ్గర నేను చేసా. మీ అంగీకారంతో చేశారా? నా అంగీకారంతో అంది. మాకు ఆర్యభవన్లో చేసాం. ఆర్యభవన్లో వాళ్ళ తల్లిదండ్రుల ముందు మా మిస్సెస్ ఒప్పుకోదు, వేరే కాస్ట్ అంటే ఒప్పుకోదు. తర్వాత నేను అబ్బాయి నువ్వు ఇప్పుడు ఇవన్నీ చేస్తే నాకు వద్దురా అబ్బాయి, నువ్వు అట్లా చేస్తే చదివించుకో, నీకు దమ్ముంటే చెప్పేది నువ్వు దమ్ముంటే చదివించుకో, అంతేగాని నువ్వు చదివికుండా వీటికైతే వద్దు, చదివించుకుంటే నేను ఒప్పుకుంటా. అమ్మాయి వైపు నుంచి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు ఇప్పుడు వరకు? అసలుకి నేను ఒప్పుకుని దాన్ని. వాళ్ళు అసలుకి మెత్తటోళ్ళు, చాలా మెత్తటోళ్ళు. ఆయన లేరు ఇప్పుడు ఎవరు. అసలు రవిని హత్య చేసింది ఎవరనే విషయం మనకు తెలియాలి. గొడవ ఎవరితోన్నా గొడవ జరిగిందా? ఎవరొచ్చి కొట్టిపోయారు, ఎందుకు అంత అవసరం వచ్చింది అనేది మాకు తెలిస్తే మేము ఎట్టన్నా. రవి ఫోన్ లో తీసుకున్నారా సార్? పోలీసులు తీసుకున్నారు, 2 అక్కడే ఉన్నాయి. వరకు పోలీసులు ఏమన్నా అడిగారా మిమ్మల్ని, ఏదన్నా చెప్పారా? మీ కోళ్ళు ఎలాంటిది అన్నారు, మా కూతురు లాంటిదనే చెప్పేసి. ఆమె కూడా అంతే ఉంటుంది. తర్వాత నన్ను వదిలిపెట్టి ఆమెను అడిగినా అంతే. మా కోళ్ళ బంగారం అని మేము అసలు చెప్పం. మేము అంటే ఇక్కడ ఎందుకంటే సార్ అనుమానం వస్తుంది, ఈ జరిగిన టైంలో ఆమె పార్క్ పిల్లల్ని తీసుకెళ్ళింది కదా, దాని ద్వారా కొంచెం అనుమానం పడుతున్నారు. గురించి చెప్తానండి, మేమిద్దరం ఈ మధ్యన ఎక్కువ సార్లు 15-20 రోజులు ఉంటున్నాం. ఇదివరకు అంత ఉండేవాళ్ళం కదా, ఎట్టు వచ్చి 4 రోజులకో 5 రోజులకి వెళ్ళిపోయేవాళ్ళం. ఈ 4 నెలల నుంచో కొద్దిగా 15 రోజులు 20 రోజులు ఉంటున్నాం. మాకు బిజినెస్ ఉంది. 10 ఈ మాకు మేము వెళ్ళకపోయినా తెలుసు, రోజు డైలీ పార్క్కి వెళ్తారు. ఓన్లీ శనివారం ఆదివారం కాన్వెంట్ సెలవు అప్పుడే పార్క్కి తీసుకెళ్ళింది. ఎప్పటి నుంచి 5 కాడి నుంచి 7 లోపల 6 లోపల టైం వాళ్ళకి ఒక టైంలో అలా మా అబ్బాయి చెబితే ఇక మీరు వెళ్ళండి అని చెబితే వెళ్తారు. అంటే ఇప్పుడు మేము వచ్చాం సెలవులకి, వాళ్ళు ఆగుతారు, మేము తీసుకెళ్తాం. పాపని మేమే తీసుకెళ్తాం. ఇద్దరం వెళ్తాం. ఆమె కొద్దిగా వాకింగ్ చేసినట్టు ఉంటుంది, ఇది చేసి ఉంటుంది, ఆడుకుంటుంది అని చెప్పి మేము తీసుకెళ్తాం. మేము ఉన్నంతకాలం మేము తీసుకెళ్తాం. మేము లేవనుకుంటే మావాడు వెళ్ళాడు, మావాడు తీసుకెళ్ళాడు. వాడికి వర్క్ ఉంటుంది. ఇది ట్యూషన్ లెక్కనే కనుకోండి, కన్సల్టెన్సీ అంటారు. మరి మనకి అది పూర్తిగా తెలియదు. అంటే మొత్తానికి అయితే మీకు ఎవరితోని విభేదాలు లేవు వ్యక్తిగతంగా, మీ ఊర్లో కానీ ఎక్కడ కానీ? మాకెక్కడా లేవండి. నన్ను వదిలేసేయండి, నేనన్నా కొద్దిగా ఎగస్ట్రా మాట్లాడతా. అంటే ఎక్కువ అవతల నుంచి సరిగ్గా సమాధానం రాలేదనుకోండి, నేను గట్టిగా మా ఊర్లో చెప్తాను. మా ఊర్లో అడగండి. ఇప్పుడు నా తెలుగుదేశం జగన్ పార్టీ వాళ్ళు ఉంటారు. నేను నా తెలుగుదేశం అని కాదు, అక్కడ నా జగన్ కరెక్టోడు కాదు. జగన్ మీరెందుకు అంత లైక్ చేస్తారు? నేను అనేది ఏంటంటే, మీరు ఎందుకు లైక్ చేస్తున్నారు? మీవు కోటోడు. మీ అర్థమైంది. అంటే నేను ఏంటంటే ఇక్కడ రవి మీరు తండ్రి కాబట్టి రవి మీకు ఏదన్నా చెప్పడా గొడవలైనయా ఏంటి, రవి అలా ఉండేవాడు, ఇవి మాత్రం అడిగాను. నాకు చెప్పండి, అబద్ధం వాళ్ళ అమ్మకే చెప్పారు. ఒకసారి వాళ్ళ అమ్మగారితో నన్ను అడుగుతాం సార్. రైట్ మేడం, చెప్పమ్మా, నువ్వు చెప్పు. అంటే రవి నీతో లాస్ట్ టైం ఎప్పుడు మాట్లాడాడు? ఆ రోజే మాట్లాడాను. అదే వాళ్ళ డాడీ మామిడికాయలు తెచ్చారమ్మ నాన్న అని అడిగింది. అంత ముందు రోజు కూడా మాట్లాడండి, బాగానే ఉండు. ఏమైనా ఉంటే సమస్య ఉంటే ముందే నాకు చెప్తాడు. ఏంటమ్మా నాకు డబ్బులు కావాలన్నా ఏదన్నా చెప్తారు. ఆ రోజు ఏం చెప్పలేదమ్మా, అసలు ఏమున్నా చెప్తారు. ఏం చెప్పలా, మాకేమీ తెలియదు.
ఇట్లా జరిగిందంటే మాకు ఇక్కడికి వచ్చేదాకా మాకు ఏమీ తెలియదు. మా కోడలు మాత్రం తెలియకుండా కూడా దాచారు ఒక రోజంతా అని చెప్పేసి అన్నారు. వాళ్ళు కాదుగా వీళ్ళుగా భయపడతామని అక్కడి నుంచి వచ్చేవాళ్ళు. వద్దు నాన్నకి మరి దిగొద్దు. మీ కోడలు కూడా మీతో మంచిగానే మాట్లాడుతుందమ్మా? కోడలు నాకున్నది ఒక్కదే కొడుకు, కోడలే కూతురే కోడలు. నా కోడలు నేను చెప్పడమే కాదు, ఎవరు చెప్పినా మా ఊరు కాదు ఇంకా ఊరు పైన మా చుట్టాలను అడిగినా మా కోడల గురించి చెబుతారు. ఆ పిల్ల ఎట్లాంటిది ఏంటి అన్నీ చెబుతారు. ఏం చేస్తాం, మా కర్మ ఎట్లా ఉంటుంది, ఏం చేస్తాం, మా కర్మకి ఎవడు బాధ్యతలు, ఏం నేను చేసాను. తెలుస్తుంది ఖచ్చితంగా ఎవరు చేశారు ఏంటనేది పోలీసులు ఖచ్చితంగా ఛేదించి ఖచ్చితంగా పట్టుకుంటారని ఆశపడుతున్నాను. వాడికి మంచిగా శిక్ష అయ్యాలని ఇవాళ కూడా అడిగారు. ఇవాళ చేసిన పని ముందు కనిపెట్టండి అయ్యా, మీరు దండం పెడతాను. మా వాళ్ళు పోలీస్ స్టేషన్ దగ్గరికి పోయారు, ఇప్పుడు కనుక్కోవడానికి పోయారు. ఇంకా అంతా భగవంతుడి మీద పెట్టు, ఏదైనా చేసి కార్యక్రమాలు ఉన్నాయి నాన్న మాకు. ఏం ఎవరికి ఏం చెప్పుకోవాలి ఏంటన్నీ అందరు పిచ్చి పిచ్చిగా చెబుతుంటే మాకు భయం వేస్తుంది. ఉన్నాయి లేని నాలుగు కలిపించి చెబుతున్నారు. మా వాస్తవం మేము ఎట్లాంటి వాళ్ళం మా వాళ్ళందరికీ తెలుసు. ఎవరు నమ్మని వాళ్ళు పిచ్చోళ్ళు ఏదో అంటారు సావు, కాకుల్లా పొడిచేవాళ్ళు చెప్తున్నారు. చెప్పుకొని మా గురించి నేను దాని గురించి ఏమంటలేదు. ఇప్పుడు కూడా మీతో అమ్మ ఇలా బయట గొడవలు జరిగినాయి అట్లాంటి చెప్పలేదు నాన్న. నాకు బాగానే ఉంటాడమ్మా నా కొడుకే, కానీ బాగానే ఉంటాడు, బాగానే చేస్తాడు. ఏం జరిగిందో మరి చెప్పలేదు. మా భగవంతుడు తెలియాలి ఆ పైన వాడికి ఏం చేసిందో, ఎవరితో పోడు. అసలుకి నా కన్న కొడుకు నా గురించి నాకు తెలియదా, గొడవ పెట్టుకునే రకమే కాదు. మరి ఎందుకు ఎక్కడొచ్చిందో ఏంటో, ఈ శిక్ష ఎందుకు వేసిందో మాకు అర్థం కావట్లేదు. నేనేం చేసేది లేదు. కూర్చో కూర్చో కూర్చో. చేసేది ఇప్పుడు మీ కోడలు ఎక్కడుందమ్మా? బయటికి వెళ్ళిందండి, అక్కడికి వెళ్ళి బయట స్టేషన్కి వెళ్ళి. అవునమ్మా. పోలీసులు ఏమన్నా చెప్తున్నారు ఇప్పుడు వరకు ఎవరు చేశారు ఏంటి అనేది అన్నారు. నిన్న చూపించారు నాన్న, ఏదో సీసీ కెమెరాలోది ఫోటో చూపించారు. మాకేం గుర్తుపట్టట్లేదు అని చెప్పి మరి వెళ్ళాను. ఇప్పుడు ఏం చెబుతారు మనకు తెలియదు. అంటే పోలీసులు ఇప్పటి వరకు ఏదైనా చెప్పారా సార్ ఎవరు చేశారు? రేపు చెప్పచ్చు, రేపు జరగచ్చు. ఇప్పుడు పైనుంచి ఫోన్ చేయించారు, ఎస్పీ కంచి డిఎస్పీ కంచి ఫోన్ చేయించారు. వచ్చేస్తుందిలే 2 రోజుల్లో అయిపోద్ది, మీరు ఆగండి అట్లా రికమెండేషన్ అంటే ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్ని కన్సల్ట్ అయ్యి మాది ఎట్టుంది మా వాళ్ళది ఏం చేయమంటారు అన్నాడు. వాళ్ళు చేసుకొని నేను అన్నీ చెప్పా. దొరికితే కాదండి, ఇప్పుడు దొరకటం కాదు, ఆ దొరకటంలో ఏంటి అసలుకి దేనివల్ల జరిగింది ఇది అది మాకు తెలియాలి. ఎందుకు కొట్టావు నువ్వు, అసలు అంత దెబ్బ కొట్టాల్సిన పని ఏంటి, అది కావాలి నాకు. చెప్పాలిగా, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలిగా. ఏదైనా ఉంటే మీరు ముందుకు వచ్చి సరి చేస్తాం కదా. మరి చంపితే మాకు ఏమైంది? ఇప్పుడు నా కొడుకు లేకుండా నాకు కరువు అయిపోయింది కదా. ఎవరు చెప్పుకోవాలి మా బాధలు? నీకేదైనా ఉంటే చెప్పకుండా మాకు ఇట్లా చేస్తే మేమేమైపోవాలి? అప్పు కూడా చేయడం ఏం చేస్తాం? ఓకే రైట్ మొత్తానికి రైట్. సో గైస్ మొత్తానికి చూసారు కదా, రవి తల్లిదండ్రులు ఇద్దరు కూడా మొత్తం జరిగిందంతా కూడా పూర్తిగా మనకైతే చెప్పడం జరుగుతుంది. అయితే వచ్చిన హంతకుడు ఎవరు, అసలు ఎందుకు చేశాడు, ఈ విషయం కోసం వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా హంతకుడిని పోలీసులు త్వరగానే పట్టుకుంటారని మనందరం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.